చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకున్నాం. మహోన్నతుడా, మహాపురుషుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, మీ యొక్క ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమానం వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 21వ రోజు మన యొక్క వాక్యాంశంగా చిన్న చూపు, డిస్డైన్ లేదా లుక్ డౌన్ అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం. ముందుగా బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని మనం చూద్దామండి. ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. అందులో ఒకడు పరిసయ్యుడు, మరి ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి ఆయన ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 11 మరియు 12 వచనాలండి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషులైనను, ఈ సుంకరులైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏమండి, ఇక్కడ పరిసయ్యుని ప్రార్థన మనం గమనిస్తే, మరి ఈ యొక్క సొంకరి వలె, ఆ యొక్క వ్యభిచారి వలె, ఈ దొంగ వలె, అతని వలె, ఇతని వలె ఉండనందుకు దేవా నీకు స్తోత్రం. వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతట్లో 10% నీకు ఇస్తున్నందుకు నీకు థ్యాంక్స్ ప్రభు అని చెప్పి ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అతని ప్రార్థనలో మరి తన కోసం, తన కుటుంబం కోసం, కుటుంబ క్షేమం కోసం తను చేసే ప్రార్థన కంటే కూడా అవతలి వ్యక్తి పట్ల ఒకలాంటి చిన్న చూపు కలిగి అవతలి వ్యక్తిని అవమానించేటువంటి ప్రార్థనే ఇక్కడ మనం చూస్తున్నామండి. ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి మైండ్ సెట్తోనే వారు ప్రార్థన చేస్తున్నారు. అవతలి వ్యక్తిని మరి తృణీకరించడం, అవమానపరచడం, వారిని చిన్న చూపు చూడడం లాంటివి గొప్పగా ఫీల్ అవుతున్నారు. వారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి, వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, వారికి ఉన్నటువంటి మంచి ఉద్యోగాన్ని బట్టి, లేదా వారు ఉన్నటువంటి మంచి అందాన్ని బట్టి వారు గర్విస్తున్నారు. అవతల వ్యక్తుల్ని వారు చిన్న చూపు చూస్తూ వాళ్ళు అవమానిస్తున్నారండి. ఇదెంత మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. ఇక్కడ ఈ పరిసయ్యుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఈయనతో పాటు ఈయన తర్వాత మరొక ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. మరి ఆ ప్రార్థన మనం చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 13వ వచనంలో, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిని నన్ను కరుణించుమని పలికెను. వీరిద్దరి ప్రార్థనలను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒక వ్యక్తి మరి ఇతరులతో కంపేర్ చేసుకుంటూ వాళ్ళలాగా ఉండనందుకు, వాళ్ళకంటే గొప్పగా ఉన్నందుకు థ్యాంక్ యూ లార్డ్ అని ప్రార్థన చేస్తున్నాడు. మరొక వ్యక్తి ఆకాశం వైపు కన్నులెత్తి చూసేటువంటి ధైర్యం కూడా లేకుండా రొమ్ము కొట్టుకొనుచు మరి దేవునికి ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. ఏమంటే ఒక వ్యక్తి దేవాలయానికి అసలు ఎందుకు వెళ్తాడు? దేవునికి మరి ప్రార్థన చేయడం కోసం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కోసం, దేవుడు ఇచ్చినటువంటి ఆ క్షేమస్థితిని బట్టి మరి దేవునికి థ్యాంక్స్ చెప్పడం కోసం. ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో ఏవైనా సమస్యలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, కష్టాలు ఉన్నా, వాటన్నిటినీ ప్రార్థనా విజ్ఞాపనల ద్వారా ప్రభు పాదాల దగ్గర పెట్టడం కోసం, ఆయన వాక్యం ద్వారా మరి కొన్ని విషయాలు తెలుసుకుని తన జీవితాన్ని సరిదిద్దుకోవడం కోసం ఒక వ్యక్తి దేవాలయానికి వెళ్తాడు. కానీ ఇక్కడ మరి తను తాను సరి చేసుకోవడం కాదు, కానీ అవతల వ్యక్తి పట్ల ఒక చిన్న చూపు, అవతల వ్యక్తిని తృణీకరించడము, వారిని ఏ రకంగా తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రార్థన చేయడం ఇక్కడ మనం గమనిస్తున్నామండి. ఒకవేళ అలాంటి ఆలోచనలు మనం ఉన్నట్లయితే మరి మనం ఎంత మాత్రం కూడా దేవుని దృష్టికి మంచి వారముగా మనం ఉండలేము. మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు, మనం ప్రార్థన చేస్తున్నటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు అపోస్తుల పాదాలను కడిగినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. దేవుడు మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు అపోస్తుల పాదాలు కడిగారు. మనకి ఒక మాదిరి చూపిస్తున్నారు. ఒక తగ్గింపు కలిగి జీవించేటువంటి ఆ యొక్క మంచి మార్గాన్ని మనకి దేవుడు చూపిస్తున్నాడండి. మరి మన జీవితంలో మనమే యేసు ప్రభు కంటే గొప్పవారం కాదు. ఆయన సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు.
అలాంటి గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉండాలి. మరి దేవునికి విధేయుడిగా మనం జీవించగలగాలి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. అలా కాకుండా మరి గర్వంతో మనం ఉన్నట్లయితే మరి దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18 మరియు 19 వచనాలు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18 మరియు 19 వచనాలండి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్నట్టు కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొద్దు చేయుట మేలు. నాశనానికి ముందు గర్వం నడుస్తుందని, పడిపోటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని దేవుడు ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ ఉన్నత స్థితిని బట్టి మనం దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి, దేవునికి విధేయులుగా మనం జీవించాలి. అలా కాకుండా అవతల వ్యక్తి పట్ల అవమానకరంగా మనం ప్రవర్తించడం, అవతల వ్యక్తుల్ని చిరుచూపు చూడడం లాంటివి మనం ఎంత మాత్రం కూడా చేయకూడదండి. కాబట్టి మన జీవితంలో మరి మనము ప్రభువుని నమ్ముకునేటువంటి మనల్ని మనం తగ్గించుకుని దేవుణ్ణి అనుసరించి మనం జీవిద్దాం. అవతల వ్యక్తి పట్ల గౌరవ మర్యాదలతో మనం ప్రవర్తిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.